సెకండ్ ఇయర్ బయోకెమిస్ట్రీ లాస్ట్ క్లాస్లో థైరాయిడ్ ప్రొఫైల్లో T3 T4 కంటిన్యూషన్ అయిపోయింది. టుడే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎయిమ్ టు నో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇన్ ద బ్లడ్. రక్తంలో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని నిర్ధారించుట. ప్రిన్సిపల్ వచ్చేసి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఫ్రమ్ ద శాంపుల్ ఈజ్ బౌండ్ టు ద ప్లేట్స్. TSH హార్మోను ప్లేట్కి ఎలిసా మెథడ్లో అయితే ప్లేట్కి బౌండ్ అయిపోతుంది. ఆఫ్టర్ వాషింగ్ హార్స్ రాడిష్ పెరాక్సిడేస్ కాంజుగేట్ ఈజ్ యాడెడ్. కడిగిన తర్వాత హార్స్ రాడిష్ అంటే గుర్రం యొక్క శాంపుల్ అది ఉంటుందన్నమాట. హార్స్ రాడిష్ పెరాక్సిడేస్ అని కాంజుగేట్ ఉంటుంది. కాంజుగేట్లో ఆఫ్టర్ వాషింగ్ యాడెడ్ విత్ కాంజుగేట్ యాడ్ చేస్తాము. కాంజుగేట్ కన్సిస్ట్ ఆఫ్ హార్స్ రాడిష్ పెరాక్సిడేస్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ సెకండ్ హార్స్ సబ్స్ట్రేట్ ఈజ్ యాడెడ్. The enzymatic reaction is inversely proportional to the amount of TSH in the sample. The reaction is stopped by adding stopping solution. The absorbance is measured on ELISA reagent. అప్పుడు వాష్ చేసిన తర్వాత సెకండ్ హార్స్ సబ్స్ట్రేట్ కలిపిన తర్వాత ఎంజైమాటిక్ రియాక్షన్ ఇన్వర్సల్లీ ప్రపోర్షన్ చూసుకుంటే TSH ఇన్ ద శాంపుల్ చూస్తాము. The reaction is stopped by adding stopping solution. రియాక్షన్ స్టాప్ అయిపోతుంది. రియేజెంట్లోకి వెళ్తే TSH యాంటీబాడీ కోటెడ్ మైక్రోవెల్. మనకి ఎలిసా రీడర్లో యాంటీబాడీ కోటెడ్ మైక్రోవెల్స్ ఉంటాయి. అలాగే బఫర్ సొల్యూషన్ కూడా ఉంటుంది. తర్వాత TSH స్టాండర్డ్స్ కూడా ఉంటాయి. ఎంజైమ్ కాంజుగేట్ కూడా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ PPS వాష్ సొల్యూషన్ ఉంటుంది. హార్స్ రాడిష్ పెరాక్సిడేస్ సబ్స్ట్రేట్ సొల్యూషన్ ఉంటుంది. స్టాప్ సొల్యూషన్ కూడా ఉంటుంది. స్పెసిమెన్ వచ్చేసి సీరం. రిక్వైర్మెంట్స్లో ఇంక్యుబేటర్, టైమర్, ఎలిసా రీడర్, వెల్ వాషర్ అనేటివి ఉంటాయి. ప్రొసీజర్లోకి వెళ్తే ఇన్ మైక్రో వెల్ ప్లేట్ 1 to 7 ఆర్ యూజ్డ్ ఫర్ స్టాండర్డ్స్. The 8th well onwards are used for test sample. మనకి ఎలిసా రీడర్లోకి వెళ్తే 1 to 7 మైక్రోవెల్స్ ఉంటాయి. 1 to 6th ఏమో ప్లేట్స్ ఉంటాయి. 7th ఏమో స్టాండర్డ్స్ ఉంటుంది. 8th వన్ ఏమో టెస్ట్ శాంపుల్ యూజ్ చేయాలి. 1 to 7 ఆర్ యూజ్డ్ ఫర్ స్టాండర్డ్స్. 1 నుంచి 7 వరకు స్టాండర్డ్స్ అన్నమాట. 8వది ఏమో టెస్ట్ శాంపుల్ యూజ్ చేస్తాం. పిపెట్ 50 మైక్రోలీటర్స్ ఆఫ్ SA బఫర్ ఇంటూ ద స్టాండర్డ్ అండ్ టెస్ట్ వెల్స్. అయితే 50 మైక్రోలీటర్స్ బఫర్ని స్టాండర్డ్ అండ్ టెస్ట్ వెల్స్లో వేసేసేయాలి. Pipette 100 microliters of standards to respective wells and serum samples into appropriate wells అన్నమాట. అందులోకి పంపించేసేయాలి. వాష్ ద వెల్స్ 5 times విత్ వాషింగ్ సొల్యూషన్. 5 సార్లు సొల్యూషన్ కడిగేసేయాలి. పిపెట్ డైల్యూటెడ్ ఎంజైమ్ కాంజుగేట్ ఇంటూ ఆల్ ద వెల్స్లో ఈ పిపెట్ని ఎంజైమ్ని వేసిన తర్వాత వెల్స్కి పిపెట్ డైల్యూటెడ్ చేసేసేయాలి. కవర్ ద ప్లేట్ అండ్ ఇంక్యుబేట్ 60 minutes అట్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంచేసారు. వాష్ ద వెల్స్. అప్పుడు వెల్స్ని వాష్ చేసేసారు. అయితే యాడెడ్ హార్స్ రాడిష్ పెరాక్సిడేస్ సబ్స్ట్రేట్ సొల్యూషన్ ఇంటూ ద ఆల్ వెల్. ఈ హార్స్ రాడిష్ పెరాక్సిడేస్ని సబ్స్ట్రేట్ని అన్ని సొల్యూషన్స్లో వేసేసారు. కవర్ ద ప్లేట్ అండ్ ఇంక్యుబేట్ ఫర్ 15 minutes అట్ రూమ్ టెంపరేచర్. అప్పుడు ఆ రీడర్ని 15 నిమిషాలు ఉంచేసారు. స్టాప్ ద రియాక్షన్ బై యాడింగ్ స్టాప్ సొల్యూషన్ ఇంటూ ఈచ్ వెల్.
ఒక్కొక్క సొల్యూషన్లో యాడ్ చేసుకుంటూ స్టాప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. షేక్ ద ప్లేట్ జెంట్లీ టు మిక్స్ ద సొల్యూషన్. అన్ని సొల్యూషన్స్ని మిక్స్ చేసేసారు. మిక్స్ చేసిన తర్వాత రిజల్ట్ అనమాట, మెజర్ ద అబ్జార్బెన్స్ ఎట్ 405 నానోమీటర్స్ యూజింగ్ ఏ ఆటోమేటెడ్ ఎలిసా రీడర్ అండ్ నోట్ డౌన్ ద రిజల్ట్స్. 0.326 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ఎంఎల్గా నిర్ధారించారు. అయితే ప్రొసీజర్లోకి వెళ్తే ఇన్ మైక్రోవేవ్ ప్లేట్ మ్యాక్సిమం 1 నుంచి 7, ఒక ప్లేట్లో 100 ఉంటాయి. 1 to 7 అనేవి ఫస్ట్ వరుసలో 1 to 7 స్టాండర్డ్స్, 8th వన్ టెస్ట్ శాంపుల్. దాంట్లో టెస్ట్ శాంపుల్ దాంట్లో పిప్పెట్తో 50 మైక్రోలీటర్స్ పిప్పెట్ తీసుకొని పిప్పెట్ సాయంతో 50 మైక్రోలీటర్స్ ఆఫ్ ఎస్ఏ బఫర్ని స్టాండర్డ్లో టెస్ట్లో వేసేసారు. 50 మైక్రోలీటర్స్ వేసారు. ఆ తర్వాత 100 మైక్రోలీటర్స్ పిప్పెట్ తీసుకొని standards to respective wells and serum samples into the appropriate wells. అన్నిట్లోనూ ఈ సీరం శాంపుల్ని వేసేసేయాలి. స్టాండర్డ్లో టెస్ట్ శాంపుల్. కవర్ ద ప్లేట్ అండ్ ఇంక్యుబేట్ ఫర్ 60 minutes at room temperature. ఎలిసా రీడర్ పైన ఒక కవర్ ప్లేట్ వస్తుంది. ఆ కవర్ ప్లేట్ని మూసేసి 1 hour రూమ్ టెంపరేచర్ వద్ద ఉంచేసారు. వాష్ ద వెల్స్ 5 times విత్ వాషింగ్ సొల్యూషన్. 1 hour తర్వాత వాషింగ్ సొల్యూషన్ తీసుకుని 5 times వాష్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోరి. ఎలిసా రీడర్ ప్లేటు ఫస్ట్ నుంచి 7 wells అంటే గుంతలు, ఫస్ట్ నుంచి 7 wells ఉన్నవి స్టాండర్డ్స్. 8th టెస్ట్ శాంపుల్. దాంట్లో 50 మైక్రోలీటర్స్ బఫరు స్టాండర్డ్లో వేయాలి, టెస్ట్ శాంపుల్లో వేయాలి. ఓకే, స్టాండర్డ్లో టెస్ట్ శాంపుల్లో వేయాలి. 100 మైక్రోలీటర్స్ సీరం శాంపుల్స్ని అన్నిట్లో వేసేసేయాలి. స్టాండర్డ్లో వేయాలి, టెస్ట్ శాంపుల్లో వేసేసేయాలి. వేసిన తర్వాత దానికి కవరింగ్ ప్లేట్ ఉంటుంది, పైన ప్లేటు. ఆ ప్లేట్ పెట్టేసి 1 hour రూమ్ టెంపరేచర్ వద్ద ఉంచేసేయాలి. 1 hour అయిపోయింది. ఆఫ్టర్ 1 hour ఆ వెల్స్ అన్నిటినీ 5 times ఒకసారి వాష్ చేయాలి, పెట్టేసేయాలి, మళ్ళీ వాష్ చేయాలి, పెట్టేసేయాలి. ఆ విధంగా 5 times వాష్ చేయాలి వాషింగ్ సొల్యూషన్తో అన్ని వెల్స్ని. నెక్స్ట్ పిప్పెట్ డైల్యూటెడ్ ఎంజైమ్ కాంజుగేట్ ఇంటూ ఆల్ ద వెల్స్. అప్పుడు పిప్పెట్తో కాంజుగేట్ని వేసేయాలి అన్ని వెల్స్లో, ఇంకా స్టాండర్డు ప్లస్ టెస్ట్ అన్నిట్లో వేసేసారు. వేసిన తర్వాత కవర్ ద ప్లేట్ అండ్ ఇంక్యుబేట్ 60 minutes at రూమ్ టెంపరేచర్. మళ్ళీ బఫర్ వేసే ఫస్ట్ ఏం వేసాము, అన్నిట్లో స్టాండర్డ్ ఉంది. తర్వాత 1 to 7 వరకు స్టాండర్డ్ ఉంది. 8th దాంట్లో టెస్ట్ శాంపుల్ ఉంది. ప్రతి దాంట్లో బఫర్ సొల్యూషన్ వేసాం. బఫర్ ఇంటూ ద స్టాండర్డ్ అండ్ టెస్ట్ వెల్స్ అన్నిట్లో వేసేసాం. అయితే 100 మైక్రోలీటర్స్తోని సీరం శాంపుల్ వేసిన తర్వాత 1 hour ఇంక్యుబేషన్ చేసాం. ఆ తర్వాత 5 times వాష్ చేసాం. ఆ తర్వాత ఏం చేసాం, పిప్పెట్ డైల్యూటెడ్ ఎంజైమ్ కాంజుగేట్ తీసుకొని అన్ని వెల్స్లో కాంజుగేట్ వేసేసాం.
వేసిన తర్వాత 1 అవర్ వెయిట్ చేయాలి. వెయిట్ ఫర్ 1 అవర్. మళ్ళీ వాష్ ఆల్ వెల్స్ని, ప్రతి ఒక్క వెళ్ళి వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత అప్పుడు హార్స్ పెరాక్సిడేస్ సబ్స్ట్రేట్ని అన్ని వెల్స్లో మళ్ళీ వేసుకుంటూ పోవాలి. మళ్ళీ 15 మినిట్స్ ఇంక్యుబేషన్ చేయాలి రూమ్ టెంపరేచర్ వద్దనే, ప్లేట్ పెట్టేసి. మళ్ళీ స్టాప్ ద రియాక్షన్ బై యాడింగ్ స్టాపింగ్ సొల్యూషన్ ఇంటూ ఈచ్ వెల్. అప్పుడు ఒక్కొక్క వెల్లో రియాక్షన్ స్టాప్ అయికుంటూ వస్తుంది. షేక్ ద ప్లేట్ జెంట్లీ టు మిక్స్ ద సొల్యూషన్. లైట్గా షేక్ చేస్తే అన్నీ మిక్స్ అయిపోయాయి. అప్పుడు రిజల్ట్ చూసుకోవాలి. మెజర్ ద అబ్జర్బెన్స్ ఆఫ్ 405 నానోమీటర్స్ యూజింగ్ ఆటోమేటెడ్ ఎలిజా రీడర్. మనకి ఎలిజా రీడర్లో ఎలిజా రీడర్ అని ఉంటుంది మెషిన్, ఆటోమేటెడ్ మెషిన్. ఆ మెషిన్లో దీన్ని 405 దగ్గర పెట్టేసేయాలి. మనకి నార్మల్ రేంజ్ 0.3 to 6 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ఎంఎల్ ఉంటే ఇట్స్ ఏ నార్మల్. అంతకంటే డిక్రీజ్ ఉన్నా అంతకంటే ఇంక్రీజ్ ఉన్నా అబ్నార్మల్ స్టేజెస్కి వెళ్ళిపోతామంట. అది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ యొక్క టెస్ట్. ఇది ఎలిసా మెథడ్లో. కానీ ఇప్పుడు నవేడెంలో మనకి 1 అవర్లో ఆటోమేటిక్ మిషన్, అంటే కోబాస్ మిషన్ కానీ ఎర్బా అని కొన్ని మిషన్స్ ఉన్నాయి. వాటిలో ఆటోమేటిక్గా 1 అవర్లో మనకు T34 TSH శాంపిల్స్ వచ్చేస్తున్నాయి, ఏమి రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి, ఏం ప్రాబ్లం లేదు. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.